తలకాయ కూర చేద్దామా? కూరలోకి గ్రేవీ కోసం ఒక మసాలా పేస్ట్ చేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, హోల్ గరం మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఇంకా గసగసాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తలకాయని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, టైం పడుతుంది. ఒక బ్లెండర్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసి, అలానే ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా ముద్దని తలకాయ కూరకి బేస్గా యూజ్ చేస్తాము. దాకలో ఆయిల్ పోసి బిర్యానీ ఆకు, కట్ చేసిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం గల్లుప్పు వేసి మంచిగా ఫ్రై అవనిచ్చి ముందుగా పేస్ట్ చేసిన మసాలా ముద్దని పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మీట్ని కూడా వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని కాసేపు ఫ్రై అవనివ్వాలి. కూరకు సరిపడా కారం, కావాలంటే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని, అక్కర్లేదు ఆల్రెడీ మనం పేస్ట్లో యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా వేసుకొని కాసేపు ఫ్రై అవనిచ్చి కొంచెం కొత్తిమీర వేసి కూరకి సరిపడా వాటర్ పోసి ఇక్కడే ఉప్పు కారం అన్ని చెక్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. బ్రెయిన్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి లాస్ట్లో ఉడుకుతూ ఉండగా వదలాలి. దాన్ని ఎక్కువగా కదపకూడదు, కదిపితే చెదిరిపోయి ముక్కైపోతుంది. గోట్ హెడ్ 1 kg ఆర్ బిలో 1 kg ఉంటే ఇలా బయట గిన్నెలో వండేసుకోవచ్చు, ఉడికిపోతుంది. అదే అబోవ్ 1 kg ఉంటే కుక్కర్లో పెట్టాల్సి వస్తుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కుక్కర్లో వేస్తే బెటర్. ఈ కూరకి హైలైట్ ఏంటంటే ఇప్పుడు వేసే తాలింపు. తలకాయ కూరలో కానీ కాళ్ళ కూరలో కానీ ఇలా వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. సో డెఫినెట్గా ఇలా వేసి ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర కూడా.